నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టు పార్టీలో కొత్త వివాదాలు తలెత్తుతున్నాయా? వాటి ఫలితంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా? నిన్న మొన్నటి హిడ్మా ఎన్కౌంటర్లో కోవర్టులు ఉన్నారా? హిడ్మాను చంపాలనుకున్న పథకంలో ఉన్న పొలిటికల్ నాయకుడు ఎవరు? మావోయిస్టు పార్టీలో కూడా బీసీ ఎస్టీ వర్గాల అజమాయిషి కొనసాగుతోందా? ఉక్కిరిబిక్కిరితోనే ఉద్యమం కనుమరుగు కానుందా? డీటెయిల్స్ ఈ ఎపిసోడ్లో చూద్దాం. మావోయిస్టు పార్టీలో నిన్న మొన్నటి వరకు ఒక రకమైన వివాదం అయితే హిడ్మా మృతి చెందిన తర్వాత మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో కొత్త రకమైన చర్చకు దారితీసింది. మావోయిస్టు పార్టీలో విభేదాల కారణంతోనే సీనియర్లంతా లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో ప్రశాంత వాతావరణంలో గడుపుతున్నారు. జూనియర్లు వర్సెస్ సీనియర్లు అనే కోణంలోనే మావోయిస్టు పార్టీలో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా సీనియర్లు తమతో పాటు ఉన్న వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులతో కలిసి భారీ సంఖ్యలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇక హిడ్మాను మట్టుబెట్టడంలో కోవర్టు ఎవరు? మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో భద్రతా బలగాలపై దూకుడు ప్రదర్శించే హిడ్మాను భద్రతా బలగాలు ఆక్టోబస్ సంయుక్తంగా మంగళవారం ఉదయం ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. ఈ విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అయితే ఇప్పుడు హిడ్మాను మట్టుపెట్టడంలో లొంగిపోయిన మావోయిస్టులా, లేదంటే వారి సహచర మావోయిస్టులా, కోవర్టుగా వ్యవహరించింది ఎవరు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. హిడ్మా చంపాలనుకున్న పొలిటికల్ నాయకుడు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మాలతో పాటు అబూజ్మట్, కర్రెగుట్టలు ప్రాంతాలలో ఎక్కువగా తిరిగే హిడ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్లు అని కూడా చర్చ కొనసాగుతోంది. గత 2 రోజులుగా మీడియాలో ఓ పొలిటికల్ నాయకుడిని హతమార్చేందుకే మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని చర్చ జరగడం గమనార్హం. అయితే విజయవాడలో ఓ 3 అంతస్తుల భవనంలో హిడ్మా అనుచరులు 19 మంది, దేవ్జీ అనుచరులు 9 మంది తలదాచుకోవడంలో ఎలాంటి ప్రణాళిక ఉందోనని అక్కడి ప్రజలు మాట్లాడుకోవడం విశేషం. హిడ్మాతో ఉండాల్సిన ప్రొటెక్షన్ టీం విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆటోనగర్లో ఎందుకు ఉన్నారన్నది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. అదేవిధంగా దేవ్జీ ప్రొటెక్షన్ టీం సైతం అక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటనే వాటిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఓ ప్రజా ప్రతినిధి విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా గతంలోనూ సీఎంగా పనిచేసిన ముఖ్యమంత్రికి మావోయిస్టులకు కొంత దూరం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని టార్గెట్ చేసుకుని ఇక్కడికి మావోయిస్టులు వచ్చారు? ఈ విషయాలన్నింటిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తీవ్రంగా పరిగణించి జరిగిన వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపేందుకు కృషి చేస్తోంది. ఇక మావోయిస్టు పార్టీలో కూడా బీసీ ఎస్టీల వర్గాల అజమాయిషి సాగుతోందా? ఈ ప్రశ్న కూడా వైరల్గా మారుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్లుగా భావించబడిన వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక మిగిలింది ఒకరిద్దరు వయసు పైబడిన వారు ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నదంతా యువరక్తమే. గత నెల రోజుల క్రితం జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ అనే రీతిలో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం బీసీ ఎస్టీ నేతల మధ్య పోరు సాగుతుందా అనే చర్చ కొనసాగుతోంది. దేవ్జీ ప్రొటెక్షన్ టీం విజయవాడలో ఆ రోజు ఉండటానికి గల కారణాలేంటి? అక్కడే హిడ్మా ప్రొటెక్షన్ టీం కూడా ఉండటం ఏంటి? ఈ పరిణామాలన్నింటిపై అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. దేవ్జీ ఎక్కడున్నారు? దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఎక్కడుంది? అనేక రకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడ. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగి హిడ్మాతో పాటు మరో 5 మంది మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మంగళవారం 3 మావోయిస్టులు మృతి చెందారు. అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతోంది? చర్చ కొనసాగుతున్నట్లుగానే బీసీ ఎస్టీ అజమాయిషీ కొనసాగుతుందా అనే చర్చలు కొనసాగుతున్నాయి.
ఉక్కిరిబిక్కిరితోనే ఇదంతా జరుగుతుందా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ఆదివాసీ గూడాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. రహదారులు, విద్యుత్, విద్య, ఉపాధి వంటి చాలా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అంతేకాకుండా దట్టమైన అటవీ ప్రాంతాలలో భద్రతా బలగాల బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని మావోయిస్టు చర్యలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు స్వర్గధామాలుగా మారిన బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మాలతో పాటు అబుజ్మడ్, కర్రేగుట్టల ప్రాంతంలోనూ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో మావోయిస్టులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైతే తమకు అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ మారుమూల గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు అడ్డుకుంటే తమ ఉనికిని చాటుకోవచ్చని మావోయిస్టులు భావించి ఒక పొలిటికల్ లీడర్ను హతమార్చేందుకు వచ్చారని చర్చ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.